నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఐసిస్ ఉగ్రవాద సంస్థ వరుస దాడులతో ప్రపంచాన్ని వణికిస్తోంది. మొన్న ఇస్తాంబుల్, నిన్న ఢాకాల్లో ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. రేపు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందోనని అన్ని దేశాల్లోని ప్రజలు భయకంపితులవుతున్నారు. ఢాకాలో దాడి తీవ్రతను తగ్గించడంలో భద్రతా దళాలు పోరాడాయి. హైదరాబాద్లో భారీ విధ్వంస కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఛేదించింది. తాజాగా ఇస్తాంబుల్, ఢాకా దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు ఉమ్మడి పోరునకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా అన్ని దేశాల మధ్య ఎలాంటి సమాచార సాంకేతిక సమన్వయం అవసరమనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు, రాజకీయ అంశాల విశ్లేషకులు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డి పాపారావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు. ఉరుముతున్న సీమాంతర ఉగ్రవాదంపై ఇప్పుడు కథనం. ఉగ్రవాదుల వరుస దాడులతో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. మొన్న టర్కీలోని ఇస్తాంబుల్, రాత్రి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఏ దేశమైనా, ప్రాంతం ఏదైనా ముష్కరుల లక్ష్యం భీకర విధ్వంసమే. ఢాకాలో ఉగ్రవాదులను మట్టుబెట్టి బందీలను విడిపించడంలో కమెండోలదే పైచేయి. అయినా 2 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, హైదరాబాద్ కేంద్రంగా రచించిన ఉగ్ర బీభత్స కుట్రను మన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేయడంతో ఇక్కడ పెనుముప్పు తప్పింది. మొత్తానికి భారత్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చాప కింద నీరులా విస్తరిస్తోందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదుల స్వర్గసీమగా పేరొందిన పాక్లో సైతం స్థావరాలను ఏర్పరచుకున్న ఐఎస్ ముప్పును భారత్ తక్కువగా అంచనా వేయడం లేదు. రష్యా దురాక్రమణకు ముందు నుంచి పాక్ అటు ఆఫ్ఘనిస్తాన్కు, ఇటు భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. అయితే తాలిబాన్లకు ఆశ్రయం కల్పించిన తరువాత ఆ దేశమే నిత్యం ఉగ్రదాడులతో నెత్తురోడుతోంది. తాలిబాన్, అల్ఖైదాల నుంచి ఐఎస్ దాకా ఉగ్రసర్పాలను పాలుపోసి పెంచిన వారినే అవి కాటేస్తున్నాయి. ఖలీఫా రాజ్యాన్ని ప్రకటించినప్పటి నుండి ఐఎస్ ఇంతదాకా ఇరాక్, సిరియాలతో పాటు మొత్తం 23 దేశాల్లో 90కి పైగా దాడులకు పాల్పడింది. హతమైన వారు 1400 మంది కాగా వేలాది మంది క్షతగాత్రులు లెక్క తేలారు. ఎక్కడికక్కడే ఆత్మాహుతి దళాలను సిద్ధం చేస్తున్న ఉగ్రవాద ముఠాల వ్యూహాలను ఎదుర్కోవాలంటే ప్రపంచ దేశాల శాంతి భద్రతల యంత్రాంగం పనితీరు పూర్తిగా మారాలి. సరికొత్త ఆవిష్కరణలతో సమాచార సాంకేతిక విప్లవం ఊపేస్తున్న వేళ అన్ని దేశాలు ఒక్కటై ఉగ్రవాదంపై సమైక్య పోరునకు సన్నద్దమవ్వాలి. జయప్రకాష్ నారాయణ గారు, మొన్న ఇస్తాంబుల్, నిన్న ఢాకాల్లో ఐసిస్ ముష్కరులు దాడులకు తెగబడ్డారు. అసలు ఇలాంటి దాడుల ద్వారా ఉగ్రవాదులు ప్రపంచానికి ఎలాంటి సవాలు విసురుతున్నారు? ఒక రాజకీయ లక్ష్యంతో కాదు, ఒక సామాజిక లక్ష్యంతో కాదు, ఒక సిద్ధాంత లక్ష్యంతో కాదు, నిహిలిజం అంటాం. అంటే వినాశవాదాన్నే వాదంగా తీసుకుని ఎపోకలిప్టిక్ కల్ట్స్, మతాన్ని ఆధునికీకరించడంలో ఇలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి. క్రైస్తవం ఇలాంటి సవాళ్ళని కొన్ని వందల సంవత్సరాలు ఎదుర్కొన్నది, ఇస్లాంకి ఇవాళ వస్తున్నది. కాబట్టి ఇది ఒక దీర్ఘకాల పోరాటం. ఎందుకంటే ఏ సమాజం కూడా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక భయంకర నియంతృత్వాన్ని మీరు స్థాపిస్తే తప్ప, ప్రజల స్వేచ్ఛను పూర్తిగా నాశనం చేస్తే తప్ప ప్రతి పౌరుణ్ణి ఈ టెర్రరిస్టుల నుంచి రక్షించడం అనేది అసాధ్యం. రెండోది, ఇది ఇస్లాం మీద యుద్ధంగా కనుక మనం భావించినట్టు అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. 160 కోట్ల మంది ఇవాళ ఇస్లాం మతాన్ని పాటించేవారు ప్రపంచంలో ఉన్నారు. వాళ్లలో 99.99 మందికి దీంతో ఏ ప్రమేయం లేదు. నిజానికి ఈ టెర్రరిజం చర్యల్లో అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఇస్లాం మతస్థులు. మీరు బంగ్లాదేశ్ చూడండి, టర్కీ చూడండి, ఇరాక్ చూడండి, సిరియా చూడండి, ఎక్కడ చూసినా కూడా అత్యధికులు ప్రపంచంలో ప్రాణాలు కోల్పోతున్నది ముస్లింలే. కాబట్టి దానిలో ఇస్లాం అనే మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. దానికి విపరీత వ్యాఖ్యానం చెప్పి దాన్ని ఉపయోగించుకుని కొంతమందిని పాపం అజ్ఞానంలో ఉన్న వాళ్ళను, ఉన్మాదంలో ఉన్న వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం ఆసరాగా తీసుకుని ఇది ఒక మతం మీద పోరాటంగానో లేకపోతే మతానికి సంబంధించిన పోరాటంగానో చిత్రించినట్టయితే ప్రపంచం చాలా ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళని మనం కౌగిలించుకొని, వాళ్ళు మన పక్కకు పెట్టుకుని మనం కలిసి పోరాడాలి. కానీ వాళ్ళ మీద పోరాటానికి వెళితే 160 కోట్ల మీద, మిగతా 400 కోట్ల మీద ప్రపంచంలో పోరాటం చేస్తారా? అది సాధ్యమైన పని కాదు. మూడోది, ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వాలు ప్రపంచమంతటా మన దేశంలో కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చేయట్లేదని మనం గొప్పగా వాళ్ళకి సలహాలు ఇవ్వక్కర్లా. చాలా గత 10 ఏళ్లుగా అనుభవంతో చాలా పాఠాలు తెచ్చుకున్న 20 ఏళ్ల నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే హైదరాబాద్ నగరంలో పోలీసు ఉదాహరణకి కొంతమంది మన కుర్రవాళ్ళు ఉన్మాదంలో పడి వాళ్ళ చేష్టలకు గురవుతుంటే వాళ్ళు పట్టుకున్నారు. కోర్టు కూడా వాళ్ళకి కొంతకాలం కస్టడీలో పెట్టింది. ఏదో చర్య జరుగుతుంది. కాబట్టి దేశంతో జరుగుతాయి, ప్రపంచంతో జరుగుతున్నాయి. కానీ మన దగ్గర బలహీనత ఏమిటంటే ఇతర దేశాల కంటే మనకి ఎక్కడ అసలు అడ్రస్లు ఉండవు. హైదరాబాద్లో 90 లక్షల మంది, 1 కోటి మంది ఉంటే ఎవరు ఎక్కడున్నారో దేవుడికి కూడా తెలియదు.
ఈ మధ్య ఆధార్ కార్డులు వగేరా వస్తున్నాయి. ఇంకా ఇప్పటికి కూడా అసలు ఎవరు ఎక్కడున్నారో తెలియడం కూడా తెలియకపోతే ముక్కు మొహం ఒకరొకరు తెలియని ప్రాంతంలో, ఒక గ్రామంలో అయితే ప్రతి వాళ్ళు ఫలానా అబ్బాయి అండి ఫలానా అమ్మాయిని అందరికీ తెలుసు. నగరాల్లో ఎవరికి తెలియదు. చాలా చోట్ల అసలు మనకి అనాథరైజ్డ్ కాలనీస్ ఉంటాయి, రకరకాలుగా మరి మన పేదరికం వల్ల రకరకాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, పోలీసింగ్ యంత్రాంగానికి మనం ఎంత చెప్పినా కూడా నిఘా చర్యలు ఉండటం కానీ లేకపోతే సమర్థంగా తిప్పికొట్టగలడం కానీ అంత తేలిక కాదు. అంచేత ముఖ్యంగా వీళ్ళు ప్రతి గ్రామానికి వీళ్ళు రావట్లా. వీళ్ళకి ప్రపంచం మొత్తంలో ప్రచారం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడికే కావాలి. ఒక ఢాకా కావాలి, ఒక ఇస్తాన్బుల్ కావాలి, ఒక ప్యారిస్ కావాలి, ఒక హైదరాబాద్ కావాలి, ఒక ఢిల్లీ కావాలి, ఒక బొంబాయి కావాలి. అంతే తప్ప వాళ్ళకి మీ చిన్న ఊరికి ఎవరు రావట్లా. కాబట్టి కనీసం దేశమంతా కావాల్సినా కూడా ఈ నగరాల్లో అయినా సరే పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. దిలీప్ కుమార్ గారు, హైదరాబాద్లో ఉగ్రవాదుల భారీ విధ్వంస కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ సమర్థవంతంగా భగ్నం చేసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉగ్రవాదులు తలపెట్టినటువంటి కుట్రను కూడా సిఐఏ సహకారంతో జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేయగలిగింది. మరి ఇలాంటి కుట్రల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య ఎలాంటి స్పష్టమైన అవగాహన ఉండాలి? మన దగ్గర ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ పెట్టుకుని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే ఈ బ్యాక్వర్డ్నెస్ ఉందో, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, యూత్ రెడీగా ఈరోజు అవైలబుల్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. మనం చూస్తా ఉన్నాం ఇట్లాంటి మన పిల్లలు కూడా ఇప్పుడు అందులో ఉన్నట్టుగా మనకు తెలిసింది కదా ఈ సంస్థ ద్వారా. సో ఇట్లాంటి ఎట్లా అన్నది ఒక పెద్ద ఇష్యూ, అది మేజర్ ఇష్యూ. అది అంటే ఈ మనకు మొత్తం అభివృద్ధి అనేది ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అనేది ఒక కాన్సెప్ట్, చాలా బ్రాడ్ కాన్సెప్ట్. అది మామూలు ఇదేం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టుగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ అవి మోడర్న్ ఎక్విప్మెంట్ వాడుతున్నాయా లేదా, వాడు సిద్ధంగా ఉన్నారు లేదా ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్స్కి అనేది ఒక పెద్ద. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి పోలీస్ మోడర్నైజేషన్ అని వింటున్నాం కానీ మన పోలీసు మోడర్నైజ్ అయినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. ఇంకా దే ఆర్ ప్రోన్ టు సచ్ అటాక్స్. సో అది మొత్తం ఒక అవేర్నెస్ అనేది ఇంటర్నల్గా కావాలి, బయట దేశాలతో కూడా సహకారం ఉండాలి. ఎందుకంటే మన బార్డరు రకరకాల పద్ధతిలో ఉంది. ఎంత పెద్ద సీ కోస్ట్, అంతకుముందు బాంబే నుంచి చూసాం కదా బాంబే మీద అటాక్ అయినట్టు. సో వాళ్ళు వాటి నుంచి చాలా ఈజీగా రాగలుగుతారు ఏదో ఒక ప్రాంతం నుంచి. దానికి సరైనటువంటి భద్రత కానీ పహరా కానీ ఈ రోజు కూడా మనం 100% సీల్డ్, మా బార్డర్ సేఫ్ అని చెప్పలేం. అదే పద్ధతిలో ఈ పక్క ఉన్నటువంటి నైబర్స్ ఎవరైతే ఉన్నారో అది న్యూక్లియర్ దేశం పాకిస్తాన్. సరే దాని రియల్ క్యాపబిలిటీ ఉందో లేదో తర్వాత సంగతి. సో వాళ్ళు అసలు స్టేట్ టెర్రరిజం వాళ్ళు కొంత ప్రోత్సహిస్తుంటారు మన మీద కోపంతో. సో దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయగలుగుతున్నాం. ఇంకో పక్క నేపాల్ ఉంటుంది వీక్, మనం దాన్ని ఇంటర్ఫియర్ అయితేనేమో పెద్దన్న పాత్ర అంటారు, అసలు పట్టించుకోకపోతే ఏమైనా జరుగుతుంది ఇండిఫరెన్స్ అంటారు. సో ఇది ప్రాబ్లం. సో ఇట్లా రకరకాల సమస్యలతో దేశం మొత్తం ఉండగా ఒకటి ఏంటంటే September 11 అటాక్స్ తర్వాత గ్లోబల్గా మొత్తం అన్ని దేశాల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక అవేర్నెస్ వచ్చింది. వీటందరినీ మనం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కొంటే తప్ప ఈ టెర్రరిజాన్ని మనం ట్యాకిల్ చేయడం అవేర్నెస్ మాత్రం అప్పటి నుంచి క్రియేట్ అయింది. సో దాని రిజల్ట్స్ కూడా కొంత కనపడతా ఉన్నాయి. బట్ అంతకంటే ఎక్కువగా ఇది మన దగ్గర కూడా ఉండాలి. సో ఈ ప్రభుత్వాలు ఎఫెక్టివ్గా పోలీస్ ఫోర్స్ని, ఎందుకంటే అల్టిమేట్గా సార్ అన్నట్టుగా ఈ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. టెక్నాలజీని వాడుకొని వీళ్ళను ట్రైన్ చేయడానికి ఈ సంస్థలు వాడుకుంటున్నాయి. దానికి ఎందుకు పోతున్నారు యూత్? ఎందుకంటే యూత్ అక్కడ రా మెటీరియల్ రెడీగా ఉన్నారు, వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు, సరైన ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ఒక పెద్ద ఇష్యూ ఇది. సో అట్లాంటి సందర్భంలోనే ఆ నేపథ్యంలో మనం చూస్తున్నాం అడపాదడప ఇవి బయటకు వస్తూ ఉన్నాయి. సో అది ఒక రకంగా అలర్ట్ చేస్తున్నాయి మనం. సో లక్కీ హైదరాబాద్ ఏం జరగకపోవడం అనేది. కానీ నేను చెప్తాను ఢాకాలో మరి చూసాం కదా అన్యాయంగా పాపం అల్టిమేట్గా పోలీసులు చనిపోయారు. సరే టెర్రరిస్టును తుదుమట్టించారు. పాపరావు గారు, ఇంటర్నెట్ వేదికగా ఐసిస్ ఉగ్రవాద కుట్రలకు ప్రణాళికను రచిస్తోంది, చివరికి బాంబుల తయారీలో కూడా శిక్షణ ఇస్తోంది. మరి ఈ విషయంలో ఇంటర్నెట్పై ఎలాంటి నిరంతర నిఘాని ఉంచాల్సిన అవసరం ఉంది? చాలా సందర్భాల్లో మీకు గ్లోబల్గా కనపడే ప్రాబ్లం ఏంటంటే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండటం కూడా సమస్యే. ఇంటర్నెట్కి సంబంధించి అదే సమస్య వస్తుంది. ఇంతమంది దానిలో పార్టిసిపెంట్ ఉంటాం, వాళ్ళ యాక్టివిటీస్. తర్వాత ఏంటంటే రెండోది ఇంకో ప్రాబ్లం, ఇంటర్నెట్ కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన గ్యాప్స్ ఉంటాం. ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది, దాన్ని అనలైజ్ చేసే దగ్గర గ్యాప్స్ ఉంటాయి, డాట్స్ కొన్ని మిగిలిపోతాయి. మొత్తం కనెక్ట్ చేస్తే కదా స్టోరీ ఏంటనేది అర్థమయ్యేది. అప్పుడు మీరు దాన్ని ఆపగలిగేది, యాక్షన్ చేయబోయేదాన్ని అరెస్ట్ చేయగలిగిన ఏదైనా. కాబట్టి ఆ గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడం ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే చాలా క్యాపబిలిటీ ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి అయిన ప్రాబ్లం ఏంటంటే ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం దగ్గర ఈ చాలా పోస్ట్ మార్టం లాగా జరిగిపోయిన తర్వాత అది ఫిల్ చేయడం ఈజీగా ఉంటుంది తప్పితే ఆ తర్వాత ముందు జరగదు. అది పీసెస్ అన్ని దగ్గర చేర్చడం ఇదో ప్రాబ్లం. మూడోది ఏంటంటే ఫాల్స్ పాజిటివ్స్. ఈజిప్ట్ ఇజ్రాయెల్ వార్ ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఈజిప్ట్ దాడి చేయబోతుందని 1973లో ఇజ్రాయెల్ 10 సార్లు ప్రిపేర్ అయింది, జరగబోతుంది, మిలిటరీ మొబిలైజేషన్ చేసింది, జరగల. అప్పుడేమవుద్ది,
విసుకొచ్చేస్తుంది, నానా పులికథలాగా విసుకొచ్చేసి వదిలేస్తారు. అప్పుడు జరిగితే ఇది కూడా అలాగే ఉంటుంది. 10 సార్లు మనం ప్రొటెక్షన్ ఇవ్వండి ఏదో మన సిగ్నల్స్ చూసి, అంటే ఫాల్స్ పాజిటివ్ కూడా ఒక డేంజర్. ఇన్ని ఉంటాయండి. చాలా సందర్భాల్లో వాళ్ళు ఆపలేకపోయిన ఒక సందర్భం, ఫెయిల్ అయిన ఒక సందర్భం పెద్ద ప్రామినెంట్ ఇలా అవుద్ది, కానీ వాళ్ళు దీనికి కనపడకుండా తెర వెనక ఎన్నో ప్రివెంట్ అయి ఉంటాయి. అవి ఎప్పుడు దృష్టిలోకి రావు, అవి ఫోకస్ కావు. నాగేంద్ర ప్రసాద్ గారు, ఫేస్బుక్, ట్విట్టర్, మెయిల్ ఖాతాల ద్వారా ఐసిస్ ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రంగా వ్యాపింపజేస్తోంది, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. మరి ఈ భావజాల వ్యాప్తిని ఏ విధంగా అడ్డుకోవాలి? మతం యొక్క భావనలే సర్వశ్రేష్టమైనటువంటి ఒక అపోహతో, దురభిప్రాయంతో వాటిని వ్యాప్తి చేయాలన్నటువంటి ఒక యుద్ధ వ్యూహానికి వేదికగా అంతర్జాలాన్ని ఈ ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులు వాడుకుంటున్నారు. ఈ విషయంలో రాజకీయ కోణాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు కానివ్వండి, మత భావనల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు కానివ్వండి, రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల రీత్యా వచ్చేటువంటివి కానీ అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే నిన్న ఏకకాలంలో అక్కడ టర్కీలోని ఇస్తాంబుల్లో, తర్వాత కాబూల్లో, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో, తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏకకాలంలో, అదే కాలంలోనే మన హైదరాబాద్లో కూడా భాగ్యనగరంలో ఈ విస్తృతమైన కుట్రకు వాళ్ళు వ్యూహం పడినారంటే ఒక అంతర్జాలం ద్వారానే, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఆ సన్నద్ధమైనారంటే స్పష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ దాదాపు 42 మంది ఇస్తాంబుల్లో వాళ్ళు, టర్కీ పెంచి పోషించింది వీళ్ళని. మొదట్లో టర్కీ, సౌదీ అరేబియా వీళ్ళు దన్నుగా నిలిచి, అమెరికా అండతో వాళ్ళు దన్నుగా నిలిచి ఆరంభంలో తమ రాజకీయ ప్రయోగ నాటో కూటమి, ఆ నాటో కూటమిలో ప్రధాన ప్రదేశంగా ఉన్నట్టు సభ్యదేశంగా ఉన్నటువంటి టర్కీ, అమెరికాకు మిత్రదేశంగా ఉన్నటువంటి సౌదీ అరేబియా, వీళ్ళు ఏకైక లక్ష్యం ఏమిటంటే అక్కడ సిరియాలో ఉన్నటువంటి ఆ అధ్యక్షుడిని అసద్ని గద్దెదించి ఏకైక లక్ష్యంతో అక్కడ వీళ్ళని ప్రారంభంలో ప్రోత్సహించినారు. అది రాను రాను తీవ్రమై ఒక ప్రపంచ భద్రతకే, అమెరికాకు కూడా అనేక విధ్వంసక ఘటనలు జరిగినాయి, బాంబు దాడులు జరిగినాయి, అనేక మంది చనిపోయారు. ఇది పక్క ఇంట్లో ఏదో అంటుకుంటే మనకు ఏదో వాళ్ళకే సరిపోతున్నటువంటి, లేదా పక్కింట్లో పాము వస్తే వాళ్ళని కరిచిపోతుంది అనేటువంటి భావనలు లేవు. ఈ ఉగ్రవాద పెనుముప్పు అనేది ఒకసారి వ్యాప్తమైతే, ఈ విషబీజాలు వ్యాప్తమైనటంటే అది అత్యంత దావానలంలా ప్రపంచమంతా అంటుకుంటాయనడానికి నిన్న ఒక్కరోజునే జరిగినటువంటి వాళ్ళ ఏకకాలం ఏ లక్ష్యాన్ని సాధించగలము అనేటువంటి, అంటే అనేక దేశాల్లో, ఇప్పుడు మనకు 4 దేశాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. అందులోనూ వాళ్ళు ఎంచుకున్నట్టు కూడా మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి నగరాలను ఎంచుకున్నారు. భాగ్యనగరంలో కూడా మైనారిటీలు అందులోనూ పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ హింసా విధ్వంసాలు సృష్టిస్తే ఏమవుతుంది? మత కలలు రేగుతాయి, ప్రజల మధ్య అశాంతి, అనైక్యత, అరాచకం ప్రబలి దేశంలో అల్లకల్లోలం మెరుపున. అదేవిధంగా ఢాకాలో మరి దౌత్యవేత్తలు, విదేశీ దౌత్యవేత్తలు అధికంగా ఉన్నట్టు గుల్షన్ ప్రాంతంలో అక్కడ కొంతమంది సాయుధులు చొరబడి ఒక విదేశీయులకు వెళ్ళేటువంటి ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ దాడి చేసి దాదాపు 25 మందిని బందీలుగా పట్టుకుని 20 మందిని చంపేసినారు వాళ్ళు. అయితే 13 గంటల పాటు భీకరంగా పోరాటం చేసిన తర్వాత కానీ 6 టెర్రరిస్టుల్ని మట్టు పెట్టగలిగారు, ఒకరిని సజీవంగా మాత్రం పట్టుకోగలిగారు. అందువల్ల ఈ వాటి చూస్తే రాజకీయ కోణం కూడా ఇందులో స్పష్టమవుతుంది మనకు. జయప్రకాష్ గారు, నిఘా వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేసినా, ఎంత కట్టుదిట్టంగా ఉన్నా, అమానుషంగా దాడులకు తెగబడే ముష్కరుల యొక్క తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలకు ఏమాత్రం అడ్డుకోలేమని చెప్పి అమెరికా నిఘా సంస్థ అధిపతి వ్యాఖ్యానించారు. మరి ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనే విషయంలో నిఘా వ్యవస్థలు ఇంకా పరిపూర్ణంగా ఏ మేరకు బలోపేతం కావాలి? ఆధునిక సమాజంలో ఏదో ప్రకటించిన యుద్ధం కాదు, అప్రకటిత యుద్ధం ఇది. ముందుగా మీకు చెప్తే బస్తీ మీద సవాలు ఫలానా చోట యుద్ధం చేస్తున్నాను, ఎవరు రావట్లే మీ దగ్గరికి. అందులో మన సమాజం ఇప్పుడు ఏదో పూర్వకాలంలాగా, మధ్యయుగాల సమాజంలాగా, ప్రాచీన సమాజంలాగా ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏదో వ్యవసాయం, అందరూ తెలిసిన వాళ్ళు, బంధువులు అట్లా ఉండేది కాదు. ఒక విస్తృతమైనటువంటి ఒక పట్టణీకరణ, నగరీకరణ, గ్లోబలీకరణ, ప్రపంచీకరణ. తర్వాత ఇక్కడి నుంచి అక్కడ కోట్ల రూపాయలు మారుతాయి, ఒక బటన్ నొక్కితే ఒక ఫోన్ కాల్తో పనులు జరిగిపోతాయి, క్షణాల్లో ఎవరితోనే మాట్లాడచ్చు. ఇది కావాలి మనకి, ఇది వద్దనుకుంటున్నావా? ఇదంతా వద్దు మాకు, ఇది మొత్తం ఆపేసేసి మాకు భద్రత కావాలని చెప్పి అనుకోవచ్చు. కానీ అది కాదుగా, మనకు ఆర్థికంగా పెరగాలి, సమాజం మామూలుగా నడవాలి, మన స్వేచ్ఛ వికసించాలి. ఇవన్నీ కాపాడుకుంటే భద్రత కావాలి, అది చాలా కష్టం. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవతల వాడేంటి, నేను ప్రాణాలు కోల్పోతాను అంటున్నాడు. వాడేదన్నా కొద్దిగా కామన్ సెన్స్తో, వాడేదో రేషనల్గా ఆలోచించి, హేతుబద్ధంగా ఆలోచించి, ఒక లక్ష్యం కోసం నేను ఈ రకంగా పోరాటం చేస్తాను అనుకోవట్లా, నేను ప్రాణాలు కోల్పోవటం నా లక్ష్యం అనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఈ రక్షణ కోసం పోరాడే వాళ్ళకి కష్టం అవుతుంది. అది వాళ్ళు చెప్తున్నది. నేను ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిది
పోలీసు యంత్రాంగాన్ని మరింత బలోపేతం కనీసం పరిమితమైన నగరాలు చేయాలి. ఒక్కసారి భారతదేశం మొత్తంలో పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, పోలీసు యంత్రాంగం పెంచడం అన్నీ జరిగే పని కాదు. ఇది కనీసం ఈ సమస్యనన్నా మనం అవకాశంగా తీసుకుని ఈ 10-15 నగరాల్లో, ఇంకా అవసరమైతే రేపు ఇంకా 20 నగరాల్లో చేయొచ్చు. ఇవాళ మీరు అహ్మదాబాద్, ఢిల్లీ దగ్గర నుంచి మహానగరాలు కొన్ని పెద్ద నగరాలు, కొన్ని కీలకమైన నగరాలు ప్రధానంగా పాత్ర వస్తాయి. అక్కడ కనీసం పోలీసు యంత్రాంగాన్ని బాగా బలాన్ని పెంచడం. ఇప్పుడు కాస్త కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుపడ్డాయి ఈ విషయంలో. దేశ భద్రత, పౌరుల రక్షణ విషయంలో అసలు ఏమాత్రం మనం దానిలో రాజీ పడడానికి వెళ్ళలేదు. ఇక మూడోది, ఫలానా వాళ్ళు చేస్తారు మనం చెప్పలేకపోయినా కూడా ఇప్పటికే ఇన్నాళ్ళ అనుభవం నుంచి మన పోలీస్ యంత్రాంగాలకి, నిఘా విభాగాలకి, లేకపోతే మీరు చెప్పినటువంటి ఈ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి, మిగతా వాళ్ళకి కొంతైనా అవగాహన ఉంది. ఇగో ఇలాంటి వాళ్ళు, ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఉదాహరణ మన దేశంలో సిమిని గురించి మాట్లాడతారు. అలాగే ఇతర సంస్థలనే ప్రత్యక్షంగా టెర్రరిజాన్ని పాల్పడేవాడు కాకుండా దానికి ఊతం ఇచ్చేవాళ్ళు, దానికి రిక్రూటింగ్ గ్రౌండ్స్గా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అలాగే కొందరు వ్యక్తులు ప్రజాజీవనంలో కీలక పాత్ర వహిస్తున్న వాళ్ళు కూడా దానికి కొంచెం తెలుసో తెలియకో ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వటం, ఇలాంటివి ఇస్తున్నారని కూడా మనకు సమాచారం ఉంది. ఇక్కడ ఈ విషయాలకు వాళ్ళు ఎవడైనా, ఏ పార్టీకి చెందినవాడైనా, ఏ సంస్థకి చెందినవాడైనా కూడా నిర్దాక్షిణ్యంగా ఈ జాతి వాళ్ళని అణిచివేస్తున్న సంకేతాన్ని మనం ఇవ్వగలగాలి. స్వేచ్ఛకి, రాజ్యాంగ హక్కులకి ఏ రకంగానే భంగం వాటిల్లకుండా అవసరమైన మేరకు ఈ చట్టం అనే కవచాన్ని బలంగా ఉపయోగిస్తేనే ప్రజల్ని కాపాడగలం. 120 కోట్ల మందిలో కొన్ని సందర్భాల్లో మనకు తెలియని జరుగుతాయి కొన్ని. దానికి సిద్ధపడాలి, మనం మానసికంగా సిద్ధపడి ప్రాణం పోయినా కూడా దీన్ని ఎదుర్కొందామని చెప్పిన ధైర్యాన్ని జాతి చూపెట్టాలి. దిలీప్ కుమార్ గారు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరునకు ప్రపంచ దేశాలన్నీ సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పలు వేదికలపై పిలుపునిచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలను ఏ విధంగా సమాయత్తం కావాలి? ఈ విషయంలో ప్రపంచ దేశాలని ఎలాంటి సమష్టి వ్యూహాన్ని రూపొందించుకోవాలి? గత 2 అంతర్జాతీయ సమావేశాల్లో కూడా మోడీ గారు అదే అప్పీల్ చేశాడు. ఎందుకంటే టెర్రరిజం అనేది ఒక పెనుభూతమై కూర్చుంది, దేశాలకు పరిమితమై లేదు. అది ఒక దేశం నుంచి ఇంకో దేశం మీద అటాక్ చేయటం, లేదా అసలు వాళ్ళకు ఒక పాలసీ అంటూ లేదు. టెర్రరిజం అంతే, ఇది మన వాళ్ళకి వ్యతిరేకంగా చేసే కార్యక్రమం, దానికి ఒక ఫిలాసఫీ లేదు, ఐడియలిజం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇంటర్నేషనల్గా ఒకసారి అదే సమస్య కూర్చున్నప్పుడు అన్ని దేశాలు దీని గురించి ఆలోచిస్తే తప్ప, వాళ్ళ లాస్ పటిష్టంగా ఉంటే తప్ప, తర్వాత ఈ ఫండింగ్ అనేది ఆ దేశాల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తే తప్ప దీన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆయన చాలా సందర్భాల్లో గ్లోబల్లీ ఇది కోఆపరేషన్ అవసరం, దీన్ని మనం ఎదుర్కోవాలంటే అని అప్పీల్ చేశాడు. వ్యక్తికి అనేది సహజంగా భయం ఉంటుందన్నమాట చావు అంటే. ఈ టెర్రరిస్ట్ వాడికి చావు అంటే భయం లేకపోయా, అంతకంటే భయంకరుడు ఇంకోటి లేడుగా. చావు మీద ఎవడైతే చావు అంటే భయం లేని వాడికంటే మించిన ప్రమాదం ఇంకేముంటుంది మన వాళ్ళకి. సో అట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎక్కడో కూర్చొని ఒక ఇజంనో, ఒక ఐడియలిజంను ఇంకో దాన్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఏర్పడ్డది గ్లోబలైజేషన్ ద్వారా, లేకపోతే ఈ అంతర్జాలం ద్వారా. సో దాన్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాయి వాళ్ళు. యూనివర్సల్లీ అంతా కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి దీనికి కొంత మనం బడ్జెట్ కేటాయిస్తే తప్ప, ఒకటేమో కంట్రీలో యాంటీ టెర్రరిస్ట్ పాలసీ అనేది చాలా క్లియర్ కట్గా ఉండాలి. దెన్ ఆ రిజిడ్ ఫ్రేమ్ ఉంటూనే దానికి అవసరమైన నిధులు కూడా ఉండాలి. నిధుల ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో. మోడర్నైజేషన్ ఏకకాలంలో ఎందుకు చేయలేమంటే నిధుల ప్రాబ్లం. గతంలో కంటే ఇప్పుడు పోలిస్తే ఇంకా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్కి గతంలో కంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే టెర్రరిస్ట్ సంస్థల దగ్గర ఆఖరి మిసైల్స్ కూడా ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. అంటే చూడండి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి డబ్బు. అంత పటిష్టమైనటువంటి వ్యవస్థ ప్లస్ ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు. సో అందువల్ల ఒక స్టేట్ దాన్ని ట్యాకిల్ చేయాలంటే దానికి మించినటువంటి బడ్జెటరీ అలొకేషన్ ఇవ్వాల్సిన పరిస్థితుంది. ఇది ఒక మన దేశంది సమస్య కాదు, పక్క దేశం సమస్య కాదు, ఆ సమస్య రేపొద్దున మన మీద కూడా పడుతుంది అనేది ఒకటి వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప దీన్ని మనం అంతమొందించాలి. పాపారావు గారు, ఐసిస్ ఆర్థికంగా కూడా బలపడుతోంది. అమెరికా వంటి దేశాలు నిఘా పెట్టినా గత ఏడాది ఐసిస్ 16,000 కోట్లు సేకరించగలిగింది. మరి ఐసిస్ ఆర్థిక మూలాలపై ఏ విధంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? ఐసిస్ ఆర్థికంగా బలపడుతుందనేది నిస్సందేహం. దానిలో పాత్రధారులు ఎవరనేది కూడా ఒకటి ఇంకో ప్రశ్న ఉంది. ఐసిస్ దానికి అంతటిగా అది అన్నీ చేయలేదు. పక్కన టర్కీకి మధ్యకాలంలో బయటకు వచ్చింది కూడా. అది టర్కీకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తే, అది ఇల్లీగల్గా టర్కీకి ఆయిల్ పంపేవాళ్ళు. ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్న వాళ్ళలో పాత్ర వహిస్తుంది టర్కీలో, దాన్ని ఇల్లీగల్గా దిగుమతి చేసుకుంటున్న వాళ్ళలో ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమారుడు పాత్రధారి అనే మా వార్తలు కూడా వచ్చినాయి. టర్కీ ఆ రకంగా ఆయిల్ దిగుమతి చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే ఈజ్ ఇట్ నాట్ ఫండింగ్ ఐసిస్? రెండోది, మొన్న మధ్యకాలంలోనే ఫోటోలు వచ్చినాయి పేపర్లో కూడా. టర్కీలోని హాస్పిటల్స్లో ఐసిస్కి సంబంధించిన గాయపడ్డ క్షతగాత్రులకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు దొంగతనంగా, ప్రపంచానికి తెలియకుండా. ఈ ఫోటోలు వచ్చినాయి. అంటే టర్కీ పాత్ర ఏంటి దీని మొత్తం మీద? టర్కీ మరి అమెరికాకి చాలా సన్నిహితంగా ఉంది.
అమెరికా ఐసిస్ మీద యుద్ధం చేస్తానని చెప్తుంది. ఇది మొత్తం ఒకసారి ఇదంతా మొత్తం సీన్ని. కాబట్టి ఈ సందర్భంలోనే మనం ఆ మధ్యకాలంలో ఐసిస్ వీటి మీద దాడులు చేయడానికి వెళ్తున్నటువంటి రష్యా విమానాన్ని టర్కీ కూల్చేయడానికి కూడా చూడాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? రష్యా అక్కడ జోక్యం చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. దానికి కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే సిరియాలో అసాద్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు దాడులు చేస్తుంది ఐసిస్ మీద కాదు, అసాద్కి వ్యతిరేకంగా తిరగబడ్డటువంటి ప్రజాతంత్రవాదుల బృందాల మీద అని. ఇది ఎంతవరకు నిజం? ఇవన్నీ చూసాం ఆ రోజు మనం వాస్తవాలు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, దీనిలో ద్వంద్వ ప్రమాణాలు అనేది అది అమెరికాకైనా లేకపోతే ఇంకో దేశానికైనా ప్రపంచంలో ఏ దేశానికైనా తీవ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితి ఏ విషయంలో పనికిరావు, తీవ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. దామోదర్ ప్రసాద్ గారు, ఉగ్రవాదాన్ని కూకటి వేళతో సహా పెకిలించాలంటే ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి స్పష్టమైన సమాచార సాంకేతిక సమన్వయం ఉండాలి? ముఖ్యంగా ఈ విషయంలో దేశాలన్నీ ఎలాంటి ఉమ్మడి ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళ్ళాలి? ప్రపంచ దేశాలన్నీ ఒక ఐక్యరాజ్య సమితి వేదికగా కానీ లేదా ఆయా దేశాలు అప్పుడు తరచుగా అనేక సందర్భాలు కలుసుకునే సందర్భంలో కానీ అంతర్జాలాన్ని లేదా ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి మిగతా వాహికల ద్వారా వినియోగించుకుంటూ ఎక్కడెక్కడ ఈ రకమైన పెనుముప్పు రావడానికి అవకాశం ఉందో వాటిని పరిశీలించాలి. తమకు తెలిసిన సమాచారాన్ని ఇతర దేశాలకు వెంటనే తెలియజేయాలి. దీన్ని ఒక రాజకీయ ఆర్థిక ప్రయోజనాల సంకుచిత దృష్టితో చూడకుండా విశ్వమానవాళి శ్రేయస్సు, ప్రపంచ ప్రజలను ఒక శాంతిని భద్రతను చేకూర్చే ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు సాగించాలి. అలాంటి ఉదాత్త లక్ష్యం ఉన్నప్పుడే ప్రపంచ శాంతి కానీ లేదా ఉగ్రవాద నిర్మూలన అనేది వీలవుతుంది. ఢాకాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో, ఎందుకంటే మన భారత్లో జరుగుతున్న అభివృద్ధిని కానీ ఇతర దేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని కానీ దృష్టిలో ఉంచుకుంటే ఒక జనాభా అత్యధిక ఉన్నటువంటి బంగ్లాదేశ్లో అక్కడ దాదాపు ఒకప్పుడు 15-16% ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు 8% తగ్గిపోయినారు. అందువల్ల అక్కడ ఏం చేయాలి? ఈ మత విభజన తీసుకురావాలి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే భారత్కు బంగ్లాదేశ్కు మధ్య లేని వైరాన్ని సృష్టించి దూరం చేయాలి. అప్పుడు మత శక్తులు అప్పుడే విజయం సాధించగలుగుతాయి. అందువల్ల అక్కడ ఆకలిని, దారిద్ర్యాన్ని నిర్మూలించాలంటే బంగ్లాదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగకూడదు. అందువల్ల ఈ రాజకీయ అదేవిధంగా పాకిస్తాన్లో మన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మన ప్రధానమంత్రి స్వయంగా ఆయన దౌత్య సంప్రదాయాలను పక్కన పెట్టి లాహోర్కు వెళ్ళి ప్రధానమంత్రి కలుసుకొని వాళ్ళ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గారి తల్లికి మన భారతీయ సంప్రదాయ ప్రకారం పాదాభివందనం కూడా చేసి వాళ్ళ వేడుకల్లో వాళ్ళ మనవరాలను ఆశీర్వదించి వచ్చినాడు. కానీ మరుక్షణం జరిగింది ఏమిటి? పఠాన్కోట్లో దాడి. అందువల్ల అమెరికా కావచ్చు, లేదా సౌదీ అరేబియా కావచ్చు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా లేదా ప్రపంచ దేశాలు ఏవైనా కానీ ఇది పెనుముప్పు. ఈ రకమైన మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా ప్రజల ఆలోచనల్ని మార్చేటువంటి దృక్పథాన్ని, విద్యా వ్యవస్థను మార్పు చేయాలి. జయప్రకాష్ నారాయణ గారు, మరీ విపరీతమైన భయానికి లొంగిపోయి బాబోయే మన ప్రాణాలన్నీ కూడా పోతాయి, రేపు పొద్దున అంతా గందరగోళం ఉందనే భయం నుంచి బయటపడాలి. ఎందుకంటే వాడు కోరుకునేది అదే. టెర్రరిజం అంటే అర్థం అదే. వాడు 10 మందిని చంపడం కోసం రాలా, వాడు భయోత్పాతం సృష్టించి జాతిని అల్లకల్లోలం చేయడం కోసం వాడి పోరాటం. మనం వాడిని గెలిపించినట్టు అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం చేయాలి, పోలీసులు చేయాలి. కానీ పౌరులు కనీస జాగ్రత్తలు తీసుకుంటూనే సామరస్యాన్ని కాపాడుతూనే ముందు ప్రధానికి పిరికి పందల్లాగా భయపడిపోవడం కాకుండా బతుకుని మామూలుగా మన ఆర్థిక సామాజిక జీవనం మామూలుగా సాఫీగా జరగాలి. ఉగ్రవాదం అనేది నేడు ఏ ఒక్క దేశ సమస్య కాదు. ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు కలిసి సమన్వయంగా ఎదుర్కోవాలి. మరోవైపు అంతర్జాలమే కార్యక్షేత్రంగా ఉగ్రవాదం విస్తరిస్తున్న తీరు, ఐసిస్ ఆర్థిక మూలాలు, యువతను ఆకర్షిస్తున్న ధోరణులపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరాన్ని తాజా కుట్రలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.